హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో హెల్దీ అయిన ఒక కప్పు పల్లీలతో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీనికోసం అయితే ఒక కప్పు పల్లీలు, బెల్లం ఉంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇది కానీ పిల్లలకు పెట్టామంటే మంచిగా బ్లడ్ అది పెరుగుతుందండి. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా పల్లీలను అయితే తీసుకోవాలి. వీటిని ముందుగా శుభ్రంగా బాగా కడుక్కోవాలి. పల్లీలను ఫ్రై చేసినవి ఏం తీసుకోవడం లేదండి, పచ్చివే తీసుకున్నాను ఇక్కడ నేనైతే. వీటిని కాసేపు నీటిలో అయితే నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం మొత్తం కూడా కరిగేలోపు మనం పల్లీలను అయితే మిక్సీ పట్టుకుందాము. ముందుగా నానబెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వీటిని ఒక గంట లేదా 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నానబెట్టుకున్న పల్లీలు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. పల్లీలలోకి కొంచెం కొంచెం నీళ్ళు అనేది వేసుకుంటూ మొత్తం కూడా ఫైన్ పేస్ట్ లాగైతే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం బరకగా ఉంది. మరి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మొత్తం కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. పల్లీలు, బెల్లం రెండు కలిపి తినడం వల్ల కొంచెం బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుందండి. అందులోని పల్లీలను పచ్చిగా తింటేనే మనకి బ్లడ్ అనేది మరి కొంచెం పెరుగుతుంది. ఇలా మొత్తం పల్లీలను ఈ విధంగా పేస్ట్ లాగా మొత్తం చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనం బెల్లం పాకం అనేది చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారయ్యింది. 1 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోండి. ఇలా బెల్లం మొత్తం కూడా బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా బెల్లం వాటర్లో బాగా కలిసేంత వరకు అలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే ఉడికి పైకి వచ్చేస్తుంది, అడుగు కూడా మాడిపోతుంది. అందువల్లే సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. అలా కలుపుతూ ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా వరకు మనకి దగ్గరగా అయిపోయింది, చిక్కబడింది. ఇలా స్వీట్ అంతా కూడా బాగా ఉడికి దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేసుకోండి. పల్లీలు అనేవి మనం ఉత్తిగా తింటేనే చాలా రుచిగా ఉంటాయి. అలాంటిది ఇలా స్వీట్గా చేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మన స్వీట్ అయితే అయిపోయింది. ఇది కాసేపు చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకుంటే మరికొంచెం గట్టిగా అవుతుంది. ఇలా చిన్న చిన్న కప్పుల్లో పిల్లలకి వేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చింది అని నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.